ఈ రోజున మన నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలోని నాతవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గంజాయి కేసు ఒకటి పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు అలాగే మన స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద నాతవరం ఎస్ఐ గారు, నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు, వాళ్ళ టీం అంతా కూడాను శృంగవరం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు. ఒక వెహికల్ కార్ ఒకటి వస్తుంది, దానికి పైలటింగ్ కూడా వస్తుంది, మీరు వెహికల్ చెక్ చేయండి అని చెప్పేసి ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు. అట్లాగే ఈరోజు అరౌండ్ 12:30 మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ముందు ఒక స్కూటీ ఒకటి పైలట్ చేసుకుంటూ ఒక ఇద్దరు మగవాళ్ళు, అలాగే ఒక కార్ ఒకటి, అట్లాగే వెనకాల ఇంకొక స్కూటీ కూడా ఇంకొక ఇద్దరు వస్తుండగా మన టీం అంతా కూడా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేసి ఆ కార్ని చెక్ చేయగా ఆ కార్లోని ఒక సుమారుగా 74 కిలోల గంజాయి ఉందండి మనం చూయించగా. అందులో ఒక ముగ్గురు లేడీస్ ఉన్నారు. అలాగే ఒక డ్రైవ్ చేస్తున్న ఆయన కూడా సూర్య కాళిదాస్ అని చెప్పేసి, ఆయనది తమిళనాడు, పాత నేరస్తున్నారు అనమాట. ఇతని మీద ఒక 307 కేసు ఉంది, అట్లాగే గంజాయి కేసు కూడా ఉంది ఈయన మీద. ఈయన ప్లస్ రేణుక అని చెప్పి, గాదే రేణుక అని చెప్పి అమ్మాయి 28 ఇయర్స్. ఈ అమ్మాయిది యాక్చువల్గా నేటివ్ ఆఫ్ సంతకబటి మండలం అండి. సంతకబటి మండలము ఇప్పుడు ప్రజెంట్ అంటే అది విజయనగరం డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. అక్కడ ఈ అమ్మాయి బీటెక్ చేసింది, అట్లాగే సాఫ్ట్వేర్లో కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తుండేది. ఉద్యోగం చేస్తూ ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఈ సూర్య కాళిదాస్తో పరిచయం అయిందో ఈ గాంజా వ్యాపారం స్టార్ట్ చేసి మన నర్సీపట్నంలోనే శారదానగర్లో ఒక హౌస్ ఒకటి అద్దెకి తీసుకొని ఇక్కడి నుంచి గంజా షిఫ్ట్ చేస్తున్నారనమాట వీళ్ళిద్దరూ. అట్లాగే మిగతా ఇద్దరు లేడీస్ కూడా లలిత కుమారి, పొన్నగంటి కుమారి. యాక్చువల్గా ఈ లలిత కుమారి అన్నది చర్లపల్లి విలేజ్, లోతుగడ్డ మండలం, చింతపల్లి అండి. అట్లాగే మణికుమారిది కూడా పెద్ద వలస అనమాట, ఈవిడిది జీకే వీధి మండలం. వీళ్ళు కూడా నర్సీపట్నంలోనే అయ్యన్న కాలనీలో షెల్టర్ తీసుకొని ఉంటున్నారు. వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి, అట్లాగే మన అడ్డూరి ప్రసాద్, ఈయన కూడా మెయిన్ అక్యూజ్డ్ అండి. ఈయన కూడా ఈ అడ్డూరి ప్రసాద్ కూడా ఈయన కొత్తకోట, యాక్చువల్గా ఇది నేటివ్ ఆఫ్ కొత్తకోట విలేజ్, రావికమత మండలం, కానీ పెద్దబొడ్డేపల్లి దగ్గర షెల్టర్ తీసుకొని ఉన్నాడు ఈయన మీద కూడా గతంలో 2 కేసుల్లో మనకి వాంటెడ్ అక్యూజ్డ్ అనమాట. మన రీసెంట్గానే ఇదే సంవత్సరంలో మన నక్కపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక లార్జ్ స్కేల్లోనే 2 కేసులు పట్టుకోవడం జరిగింది. 2 కేసుల్లో కూడా ఈ అడ్డూరి ప్రసాద్ అన్న ఆయన నిందితుడు. ఆయన్ని కోసం కూడా ఎంక్వైరీస్ నడుస్తుండగా ఈ రోజున మనకి ఈ పైలటింగ్ చేస్తూ ఒక స్కూటీని పైలట్ చేస్తూ ఈయన ప్లస్ చూపించండి కోర్టులోనే ఎవరైతే లార్జ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగిందండి. ఎవరైనా సరే వచ్చినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఎవ్రీడే మార్నింగ్ ఇవ్వాలి. అట్లాగే మనం స్టే ఫ్రీ యాప్ అని చెప్పేసి ఒక యాప్ కూడా మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా గారు ఒక యాప్ ఒకటి క్రియేట్ చేసి ప్రతి లాడ్జ్లో కూడా వెళ్ళి అది ఒక 1 year నుంచి ఉంటున్నారు. ప్రతి వాళ్ళ మీద కూడా గంజాయి కేసులు ఉన్నాయండి. ఇప్పుడు రేణుక మీద 4 కేసులు ఉన్నాయండి. సాలూరు పోలీస్ స్టేషన్లో, సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో, పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో, నర్సీపట్నం టౌన్, అలాగే బెంగళూరులో కూడా గాంజా కేసులు ఉన్నాయండి వీడి మీద. అట్లాగే కాళిదాస్ అన్న ఆయన మీద అక్కడ కూడా అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, గంజాయి కేసు ఉందండి. అడ్డూరి ప్రసాద్ మీద ఇప్పుడు మీకు చెప్పాను 2 కేసులు నక్కపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నాయి. అట్లాగే
ఈ మదన్ కుమార్ మీద కూడా ఆయన మీద కూడా 2 కేసులు సైదాపేటలోని ప్లస్ అడ్డూరు ఇక్కడ ఆయన మీద కేసులు ఉన్నాయి. అట్లాగే నాదిముత్తు A5 ఇతని మీద కూడా మంగిడి పోలీస్ స్టేషను అక్కడ తమిళనాడులో గాంజా కేసు ఉందండి. ఈ రవికుమార్ మీద అడంగల రవికుమార్ మీద వైజాగ్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో గంజా కేసు ఉందండి. ఈ లలిత కుమారి మీద యలమంచిలి పోలీస్ స్టేషన్లో ఒక గంజా కేసు ఉంది. పన్నుగంటి మణికుమారి ఈవిడి మీద న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ విశాఖపట్నంలో గంజా కేసు ఉంది. మాస్క్ తీయాలంటే తీస్తారు, మళ్ళీ కొద్ది టైం ఇవ్వండి. పర్సనల్గా మీరు కేసులో అయితే వీళ్ళెవరు లాడ్జ్లో దొరకలేదండి మనకి. వీళ్ళు షెల్టర్ ఆధార్ కార్డు పెట్టి లాడ్జ్ అదర్ పర్సన్స్ వచ్చినప్పుడు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి.